హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 61. పల్లవి వెళ్ళిపోవడానికి వెను తిరిగింది, కానీ తను ఒక అడుగు ముందుకు వేయకముందే రాహుల్ ఆమె చేతిని పట్టుకుని ఆపి అసంతృప్తిగా ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు. పల్లవి అతని పట్టు నుండి విడిపించుకోలేదు. బదులుగా అతని వైపుకి చూసి, నిన్ను చూసుకోవటానికి ఇప్పుడు ఒకరు వచ్చారు కదా అని జవాబిచ్చింది. కావ్యను ఇక్కడికి నేనే పిలిచాను అని రాహుల్ వివరించాడు. రాహుల్ మాటలకు పల్లవి షాక్ అయింది. కొంతసేపు ఎలా స్పందించాలో కూడా తెలియలేదు. కావ్య గొంతు వినపడగానే ఆమెకు స్పృహ వచ్చింది. పల్లవి, నిన్న జరిగిన దానికి క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను. కానీ నా అజాగ్రత్త వల్లనే నేను పొరపాటున రాహుల్ మీద పడ్డాను. దానివల్ల నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నిజంగా మా మధ్య ఏమీ జరగలేదు, అది యాక్సిడెంట్ అంతే. పల్లవి షాక్ తో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. పల్లవి సైలెన్స్ ని గమనించిన కావ్య మాట్లాడడం మొదలుపెట్టింది. నా వల్ల మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేనే డైరెక్ట్ గా చెప్తున్నాను, రాహుల్ కి నాకు మధ్య ఏమీ లేదు. ఇన్నాళ్ళుగా అతను నన్ను ఎప్పుడు తన చెల్లిలాగానే చూశాడు. కాబట్టి ప్లీజ్ నా వల్ల అతని మీద కోపం పెంచుకోవద్దు. కావ్య మాట్లాడుతున్నప్పుడు ఆమె టోన్ చాలా కేర్ఫుల్ గా నిజాయితీగా వినిపించింది. పల్లవికి తెలిసిన గర్విష్టి పెత్తనం చేసే కావ్యకు ఈ కావ్యకు అసలు పోలికే లేదు. కావ్య ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా సడన్ గా తగ్గడం స్టార్ట్ చేసింది. రాహుల్ కనుబొమ్మలు ముడిచి టెన్షన్ గా ఏమైంది అని అడిగాడు. ఏమీ లేదు, రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. బహుశా కొంచెం జలుబు చేసి ఉంటుంది, కానీ నేను బాగానే ఉన్నాను అని కావ్య కష్టంగా సమాధానం ఇచ్చింది. అయితే వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అని రాహుల్ కూల్ గా అన్నాడు. కావ్య కళ్ళల్లో నిరాశ మెరిసి మాయమైంది. ఆమె బలవంతంగా తేరుకుని, సరే నేను వెళ్ళొస్తాను. మీరిద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దామని చెప్పింది కావ్య. కావ్య వెళ్ళిపోయిన తర్వాత పల్లవి ఇంకా షాక్ లోనే ఉండిపోయింది. వార్డులో తను రాహుల్ మాత్రమే ఉన్నామని కూడా గ్రహించలేనంతగా ఆలోచనలో మునిగిపోయింది. రాహుల్ ఆమె బొగ్గ గిల్లినప్పుడు కానీ ఆమె ఈ లోకంలోకి రాలేదు. అప్పుడు ఆమె కన్ఫ్యూజింగ్ గా అడిగింది, రాహుల్, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? రాహుల్ కనుబొమ్మలు ఎగరేసి ఆమె వైపుకి చూశాడు. మీకు ఇంకా అర్థం కాలేదా? పల్లవి గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. ఆమె మనసులో ఒక డౌట్ వచ్చింది, కానీ దాని గురించి ఆమెకు నమ్మకం లేదు. మళ్ళీ హట్ అవుతానేమోనని భయపడింది. రాహుల్ నోటి నుండి నేరుగా వింటేనే మంచిది అనిపించింది. రాహుల్ పల్లవిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె లెక్క చేయలేదు. అప్పుడు అతను సీరియస్ గా, నాకు విడాకులు వద్దని నీకు చెప్పినప్పటి నుండి కావ్యతో నా రిలేషన్ గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాడు. అతను అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అతని టోన్ ఆమె చెవులకు చాలా అంటే చాలా సాఫ్ట్ గా వినిపించింది. అతనికి హగ్ ఎంత జెంటిల్ గా ఉంటుంది అంటే పల్లవి గుండె ఒక్కసారిగా కరిగిపోయింది. ఆమె తనను తను తిట్టుకోకుండా ఉండలేకపోయింది. రాహుల్ విషయానికి వచ్చేసరికి తను ఎందుకు ఇంత ఈజీగా మనసు మార్చుకుంటుంది? ఇక ఈ ఆలోచన రాగానే ఆమె అతన్ని దూరంగా నెట్టి, నేను మీ రిలేషన్ గురించి తప్పుగా అర్థం చేసుకుంటే ఏంటి? అయినా మీకెందుకు అంత ఇంపార్టెన్స్ అని అడిగింది. రాహుల్ కళ్ళలో ఒక క్షణం అసంతృప్తి మెరిసింది. కానీ అతను దాన్ని కంట్రోల్ చేసుకుని పేషెన్స్ గా, ఎందుకంటే నువ్వు నా వైఫ్ కాబట్టి అని అన్నాడు. కానీ పల్లవికి వైఫ్ అనే పదం చాలా సెన్సిటివ్. అవును, ఇప్పుడు అతని వైఫ్. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అతను త్వరలోనే వేరే అమ్మాయిని ఒకవేళ కలిసి పెళ్లి చేసుకోవచ్చు. రాహుల్ మాటలకు లొంగిపోకూడదని పల్లవి తను వార్న్ చేసుకుంది. లేకపోతే చివరికి మళ్ళీ తనే హట్ అవుతుంది. అంతేకాకుండా ఎప్పుడు రాహుల్ సెకండ్ ఆప్షన్ గా ఉండాలని ఆమెకు లేదు. రాహుల్ మీ వైఫ్ గా ఉండి నాకు బోర్ అయ్యింది. నాకు ఇక వద్దు. రాహుల్ వల్ల ఆమె చాలా సార్లు హట్ అయ్యింది. ఆమె గుండె అప్పటికే అలసిపోయింది. ఈసారి తను చూసుకోవాలి. పల్లవి మాటలకు రాహుల్ కళ్ళు ఒక్కసారిగా కఠినంగా మారాయి. ఒక మాట కూడా మాట్లాడకుండా అతను పల్లవి చేయిని పట్టుకుని ఆమె మీదకు వంగి తన పెదవులతో ఆమె పెదవులను ముడివేశాడు. అతని రోజు చాలా పేషెన్స్ గా ఉన్నాడు. ఆమె మనసును గెలుచుకోవాలని చూస్తున్నట్టు అనిపించింది. ఆమె సంతృప్తిగా మర్మరించే వరకు అతను ఆగలేదు. కొంతసేపటి తర్వాత రాహుల్ పల్లవిని వదిలాడు. అతను ఆమె వైపుకు షార్ప్ గా చూస్తూ కనుబొమ్మలు ఎగరేసి, నిజంగా నన్ను వదిలి వెళ్ళాలి అనుకుంటున్నావా? ఏ, నేను నీకు నచ్చలేదా?
నువ్వు నన్ను వదిలేస్తే నా ముద్దు టేస్ట్ చూడలేవు. అంతేకాకుండా నీ గురించి నాకంటే బాగా తెలిసిన వాడిని నువ్వు వెతకడం చాలా కష్టం అని అడిగాడు. రాహుల్ మాటలకు పల్లవి ముఖం ఒక్కసారిగా టమోటాలా ఎర్రబడింది. ఆమె అతని వైపుకు కళ్ళు పెద్దవి చేసి, ఇక రాహుల్ కాస్త సీరియస్ గా ఉండగలరా అని అంది. నేను సీరియస్ గానే ఉన్నాను పల్లవి. రాహుల్ పల్లవి వైపుకు సీరియస్ గా చూశాడు. నిజానికి అతను తన వైఫ్ ని చాలా సీరియస్ గా అడుగుతున్నాడు. మళ్ళీ అతను కొనసాగించాడు. ఇన్నాళ్ళుగా నేను కావ్యను ఒక నార్మల్ ఫ్రెండ్ లానే భావించాను. అంతకు మించి ఏమీ లేదు. నేను ఆమెను ప్రేమించడం వల్ల గారాబం చేయలేదు. ఆమెకు నేను రుణపడి ఉన్నాను కాబట్టి చేశాను. చివరికి ఒకప్పుడు ఆమె నా ప్రాణాలు కాపాడింది. నేను నిన్ను నమ్మాలో లేదో నాకు తెలియడం లేదు అని పల్లవి డైరెక్ట్ గా చెప్పింది. తన మనసులోని భావన రాహుల్కి తెలియాలని. చివరికి అతను ఆమెను చాలాసార్లు హర్ట్ చేశాడు. ఆమె గుండె అప్పటికే బ్రోక్ అయింది. ఆమె ఇంకొక గాయాన్ని కూడా భరించలేదు. రాహుల్ ఒక క్షణం సైలెంట్ గా ఉన్నాడు. ఆ తర్వాత, ఇప్పటి నుండి నువ్వే ఎప్పుడు నా మొదటి ప్రాధాన్యత అన్నాడు. పల్లవి నోరు తెరిచి ఉండిపోయింది, నమ్మలేనట్టు. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. తను మేల్కొని ఉన్నానో లేదోనని చెక్ చేసుకోవడానికి తనని తను గిల్లుకోవాలి అనిపించింది. కావ్యను కాదని అతను తనని ఎంచుకోవటం ఇదే ఫస్ట్ టైం. రాహుల్ మాటలకు ఇకపై లొంగకూడదని పల్లవికి తెలుసు. కానీ అతను ఇప్పుడే చెప్పిన మాట తనను నిజంగానే టచ్ చేసింది అని ఆమె ఒప్పుకోవాలి. అయితే చెప్పడం ఈజీ కానీ చేయటం కష్టం కదా. అతను నిజంగా అలా చేయగలడా? ఒకవేళ రాహుల్ తన మాట నిలబెట్టుకున్న కావ్య సంగతి ఏంటి? ఆమె ఒక మొండి పట్టు వదలని అమ్మాయి. ఆమె రాహుల్ని వదులుతుందని పల్లవి నమ్మలేదు. ఆమె గొడవలు సృష్టిస్తూనే ఉంటుందని పల్లవికి తెలుసు. పల్లవి కన్ఫ్యూజన్ లో పడింది. ఆమె మనసు ఇక రాహుల్ని నమ్మొద్దని చెప్తుంది, కానీ ఆమె హార్ట్ అతనికి మరో ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటుంది. ఆమె తన కడుపులోని బిడ్డ గురించి కూడా ఆలోచించింది. తను బిడ్డను కనాలని డిసైడ్ అయినప్పటి నుండి ఆ బిడ్డకు ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఇవ్వాలని కోరుకుంది. బిడ్డ కోసం అది చాలా ఇంపార్టెంట్. చివరికి పల్లవి, నేను ఆలోచించుకోవడానికి నాకు కొంత టైం కావాలి అంది. ఆమె సమాధానంతో రాహుల్ సంతృప్తి చెందలేదని క్లియర్ గా కనిపించింది. కానీ అతను కోప్పడలేదు. బదులుగా అతను ఆమె దగ్గరకు వచ్చి తన పెదాలను మళ్ళీ ఆమె పెదాలపై ఆనించాడు. ఆ తర్వాత అతను ఆమె కళ్ళను, ఆమె చిన్న ముక్కును ముద్దాడాడు. అతని ప్రతి కదలికలలో ప్రేమ ఉంది. చివరికి అతను ఆమె పెదవుల దగ్గరికి తిరిగి వచ్చి ప్రేమగా ముద్దు పెట్టాడు. అతను ఆమెను వదలడానికి ఇష్టపడనట్లుగా ఆమెను చాలా గట్టిగా పట్టుకున్నాడు. పల్లవి ఉపురు కోసం చాలా స్ట్రగుల్ అవుతుంది. అప్పుడు మాత్రమే తనని వదిలాడు. అతడు తన నుదుటిని ఆమె నుదుటికి ఆనించి మత్తుగా, ఇంకా ఆలోచించడానికి నీకు టైం కావాలా అని అడిగాడు. అయితే రాహుల్ పల్లవి సమాధానం కోసం ఇక వెయిట్ చేయలేకపోయాడు. అతను ఆమె మీదకు వంగి స్లోగా ఆమె చెవి కొనను ముద్దాడాడు. ఆ తర్వాత తన దగ్గరికి వచ్చాడు. ఆ టచ్ పల్లవికి ఒళ్ళు షాక్ అయినట్టు అనిపించింది. ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది తనలో. పల్లవి ఇక ఎగ్జైట్ అవటాన్ని గ్రహించి రాహుల్ సంతృప్తిగా నవ్వాడు. అతను ఆమెను తన చేతుల్లోకి తీసుకుని, నువ్వు ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నాడు. పల్లవి పొడుగ్గా ఉన్న ఆమె రాహుల్ గొంతు వరకు మాత్రమే రాగలిగింది. ఆమె ముఖం ఇప్పుడు అతని గుండెకు కూరుకుపోయింది. ఆమెకు అతని గుండె నుండి ఇక ఆ వ్యక్తి వాసన వచ్చింది. ఆ స్మెల్ ఆమెకు చాలా నచ్చింది. ఆమెకు ఆ వాసన బాగా తెలుసు రాహుల్ దని. ఆమెకు ఎంతగా నచ్చింది అంటే ఆమె దానికి కొంచెం బానిస అయ్యింది. కానీ పల్లవికి క్లియర్ గా తెలుసు, ఈ క్షణికమైన హ్యాపీనెస్ కి ఆమె లొంగిపోతే ఆమె రాహుల్తో హ్యాపీగా జీవిస్తుంది, లేదా అంతులేని లోతులో పడిపోతుంది. అయితే 10 ఏళ్లుగా ఆమె ప్రేమించిన ఏకైక మగాడు రాహుల్. అందుకే ఆమె చివరిసారిగా రిస్క్ తీసుకోవాలి అనుకుంది. పల్లవి గుండెల్లో ఇంకా భయం ఉంది. అందుకే ఆమె మళ్ళీ హర్ట్ అవుతానేమోనని భయంగా ఉంది. ఈసారి నిన్ను హర్ట్ చేయను అని నేను ప్రామిస్ చేస్తున్నాను అని రాహుల్ ఆమెకు హామీ ఇచ్చాడు. పల్లవి ఇప్పుడు నిజంగా కన్ఫ్యూజ్ అయింది. ఆమె బుర్ర మొత్తం గందరగోళంగా ఉంది. తన గుండె ఒక పెను తుఫానులా చిక్కుకున్నట్టు అనిపించింది. ఆమె ఇప్పుడు ఫైట్ చేస్తుంది. ఆమె ఒక లోతైన ఊపిరి తీసుకుని కొనసాగించింది. రాహుల్, నాకు ఉన్నది ఒకే ఒక్క గుండె. దాన్ని మళ్ళీ బ్రేక్ చేయకండి. మీరు ఇప్పుడే చెప్పిన మాట మర్చిపోవద్దు. నాకు తెలుసు పల్లవి, నాకు తెలుసు అని రాహుల్ సాఫ్ట్ గా బదిలిచ్చాడు. అతని టోన్ లో నిజాయితీ ఉంది. ఆ తర్వాత అతను వంగి ఆమె కాలర్ బోన్ ను మళ్ళీ ముద్దాడి దాన్ని స్లోగా ముద్దు పెట్టాడు. ఆ క్షణంలో పల్లవికి ఏదో అవుతున్నట్టు అనిపించింది. కానీ ఆమె పూర్తిగా మై మర్చిపోయే లోపే ఆమెకు సడన్ గా ఏదో గుర్తొచ్చింది. ఇక ఎర్రబడిన ముఖంతో ఆమె వెంటనే రాహుల్ని దూరంగా నెట్టింది. రాహుల్, ఆపండి.
మీరు ఇంకా పేషెంట్. రాహుల్ కొంచెం అసంతృప్తిగా "హ్మ్, అన్నట్లకి కూడా నువ్వు నాతో దగ్గరగా ఉంటే నయమవుతుంది. ఆ విషయం నీకు తెలీదా? నా గాయాలతో సహా" అన్నాడు. ఇలా చెప్పి అతను మళ్ళీ వంగి తలదించి పల్లవి దగ్గరికి వచ్చాడు. "హ్మ్." ఇంకా పల్లవికి రాహుల్ ఆపడం తన వల్ల కాదు అనిపించింది. ఆ క్షణంలో తలుపు మీద స్లోగా చప్పుడు వినిపించింది. ఆ తర్వాత అది బయట నుండి నెట్టబడింది. మోహన్ లోపలికి వచ్చాడు. కానీ అతను సడన్ గా అడుగులు ఆపేశాడు వాళ్ళని చూసి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఈ రోజు ఎపిసోడ్స్ ఇవ్వడం కుదరదండి ఈ ఛానల్లో కూడా. ఇది కూడా తప్పక ఇంక మీరు వెయిట్ చేస్తారని ఇచ్చానండి. నైట్ బయటకు వెళ్ళాను, లేట్ అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, సో అందుకే టైం ఉండట్లేదు. ఈరోజు కాకుండా రేపు అన్ని ఛానల్స్ లో కూడా ఎపిసోడ్స్ వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.